హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మళ్ళీ మనం చేపలకి అయితే వచ్చేసాము. ఇది లొకేషన్ చూడండి. కట్ట నుంచి కిందకి చెరువులో పట్టడము. మొత్తం కంపల చెట్లే ఉన్నాయి చూడండి. కంప చెట్లు ఉండడం వల్లే ఇక్కడ చేపలు అయితే ఉన్నాయి, లేదంటే చేపలు ఉండేటివి కాదు. ఎందుకంటే వలలకు పట్టేశారు. చూడండి, ఇక్కడ మావాడు ఒకటైతే లాగాడు. 1/2 kg అన్న సైజు ఉంటుంది అది. పక్క చూడండి, పైకి తీస్తున్నాడు. తీసి దాన్ని సంచిలోకి వేస్తున్నాడు. చూడడానికి చచ్చిన చేపలాగా ఉన్నా కూడా నీళ్ళు అయితే మంచి ఆపోజిట్ స్ట్రైక్ ఇచ్చింది. చూడండి, దాన్ని నెమ్మదిగా విడిపిస్తున్నాడు. విడిపించి దాన్ని తెచ్చిన సంచిలోకి అయితే వేసుకుంటున్నాడు. చాలా గట్టిగా గుచ్చుకుంది గాలము చేపకైతే, అందుకే ఖచ్చితంగా ఉండేది అది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనోడైతే గాలం వేశాడు. మళ్ళీ పడింది ఒకటి. చూడండి, ఈసారి చెప్పుకునేంత సైజ్ ఏం లేదు. చూడండి, ఆడుతూ ఉంది చేప అయితే. ఇది కూడా పక్కా 1/2 kg అయితే ఉంటుంది. వీటిని మనం జిలేబీలు అంటాం, మీకు అందరికీ తెలిసిందే. మన వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఏ చేపలు అని చెప్పి మనం పట్టినవి అయితే ఖచ్చితంగా చూపిస్తున్నాము. చూడండి, మళ్ళీ సంచిలోకి అయితే వేసుకున్నాడు. మళ్ళీ వేసాడు. బెండు చిన్నగా తీసుకుని వెళ్తాడు. కొట్టాడు. మళ్ళీ చేప అయితే పడింది ఫ్రెండ్స్. ఈసారి కూడా మళ్ళీ సంచిలోకి వేసుకుందామని చెప్పి పైకి లేపాడు. ఇది కూడా పక్క 1/2 kg అయితే ఉంటుంది. ఈరోజు చేపలు అయితే మనకి ఎక్కువ పడలేదు. పడింది అయితే చెప్పుకునే చేపలు అయితే 3-4 అయితే పడ్డాయి అంతే. మరి చిన్న చేపలు కూడా 2 పడ్డాయి, మీడియం సైజు. మీకు అన్నీ లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మావాడు మళ్ళీ గాలం అయితే వేసాడు. ఈసారి మళ్ళీ పడింది. ఈసారి అయితే చిన్న చేప పడింది ఫ్రెండ్స్, మీడియం సైజు. మామూలుగా అయితే ఈ సైజు అయితే మనం చేపలు తీసుకోము, మళ్ళీ వదిలేస్తాము. కానీ ఏం చేద్దాము, ఇప్పుడు చేపలు అయితే పట్టడం లేదు. అందుకోసం చిన్న చేప అయినా కూడా తీసుకుని వెళ్తున్నాము. ఇంట్లో తినాలని చెప్పారు. మావాడు మళ్ళీ వేసాడు. ఈసారి మళ్ళీ ఒకటి పట్టాడు. ఈసారి పర్లేదు, సుమారుగా ఉంది సైజ్ అయితే. 1/2 kg, కొద్దిగా తక్కువ ఉండొచ్చు ఉంటే. దీన్ని కూడా మళ్ళీ మనోడు ఇడిపించి అయితే లోపల వేసుకుంటున్నాడు. లాస్ట్లో చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇలాంటి వీడియోలు అయితే మనకు వస్తాయి. చూడండి, మొత్తం సంచులు అన్నీ ఉన్నాయి. చూపిస్తాను చూడండి, మొత్తం ఎన్ని చేపలు పడ్డాయి మనకి. చూడండి, చెప్పుకునే సైజ్ అయితే 2-3 చేపలు మాత్రమే ఉన్నాయి. మిగతా కొద్దిగా చిన్న చేపలు ఉన్నాయి. అన్నీ బయట తీసేసి చూపించమని చెప్పాను మా ఓన్కి. ఒక్కొక్కటి బేరుస్తున్నాడు. చూడండి, మనకి షాపుల్లో పెట్టి బయట అమ్ముతారులా చూసారు కదా, అలాగా ఒక్కొక్కటి వరుసగా బండపైన అయితే పెడతా ఉన్నాడు. మన సబ్స్క్రైబర్స్ ప్లస్ మన వ్యూవర్స్ చూడడం కోసమే మనోడు చేపలు అయితే బయట తీస్తూ ఉన్నాడు. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి పక్కన బేరుస్తూ ఉన్నాడు. చూడండి, చేపలు అయితే నోర్లు కదిలిస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఫ్రెష్గా పట్టిన చేపలు కాబట్టి ఇంకా ప్రాణాలతోనే ఉన్నాయి. అంతా 1.5 kg దాకా ఉండొచ్చు అన్ని చేపలు కలిపి, లేదా కేజీ పైన అయితే గ్యారంటీగా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని ఫ్రై చేయాలా లేదా పులుసు పెట్టాలని చెప్పి కామెంట్ చేయండి. ఏ కామెంట్స్ ఎక్కువ వస్తే నెక్స్ట్ టైం ఆ వంట కూడా మీకు చేసి చూపించడం అయితే జరుగుతుంది. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వేట అయితే ఇంతే మనకు జరిగింది. ఇంకా మనం తట్టాబుట్ట సర్దుకుందాం అన్నమాట. మనోడు అయితే వెదురు కట్టితో పట్టాడు కాబట్టి కట్టిని ఇంకా చుట్టాలు చూడండి ఎంత స్టైల్గా మనోడు కట్టి చుడతాడో. చూడండి, కట్టి కంటే పొడవు ఉండాలి దారము. ఇది ఎలా కట్టుకోవాలి ఏమని చెప్పి ఏమైనా డౌట్ ఉంటే మన ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉన్నాయి. మీకు తెలియట్లేదంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి, మళ్ళీ ఒక వీడియో అయితే చేసి మీకు చూపిస్తాను. దారం ఎలా కట్టుకోవాలి, కర్ర ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కర్రని ఎలా స్ట్రైట్ చేసుకోవాలి ఏమి అని చెప్పి. మీ ఏరియాలో ఎక్కడుందో దగ్గరలో చేపలు బాగా పడేటట్లయితే లొకేషన్ కామెంట్ చేయండి. కుదిరితే వచ్చి చేపలు పట్టడానికి ట్రై చేస్తాం ఆ లొకేషన్స్లో. చూడండి, దానికైతే మనోడు నెమ్లీకి బెండ్ వేసుకున్నాడు. నెమ్లీకి బెండ్ అయితేనే బాగా తెలుస్తుంది చేపలు. చూడండి, వాడు చుడతా అంటే కట్టి తిరుగుతూ ఉంది. అంత స్టైల్గా చుడుతున్నాడు వాడు. వాడు నరిగాడు. పట్టడంలో చాలా ఎక్స్పర్ట్ వాడు చేపలు. ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.